అలీబాబా 6 డజన్ల దొంగలు. 6 డజన్ల దొంగల్లో 3 డజన్ల దొంగలను పట్టుకున్నట్టే ఆల్మోస్ట్. మూడు ఇంకో 3 డజన్లు ఎక్కడ డజన్లు దొరికారండి? మెయిన్ 3 డజన్లు అలీబాబా. దొరికారా? 3 డజన్లు దొరుకుతున్నారు కదా ఇప్పుడు. లిక్కర్ స్కాము, అంతకుముందు వల్లభనేని, ఇంకా ఒక్కొక్కళ్ళు ఇప్పుడు రజనీ గారు రిలేటివ్స్ ని, ఇప్పుడు రోజా గారు వస్తారు ఇంకా. ఇంక వీళ్ళంతా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఆల్రెడీ నోటీసులు వెళ్ళాయి, విచారణ పిలుస్తున్నారు రాని వాళ్ళు. అంటే ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు గతంలో ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా వర్క్ చేసి బాగా, అంటే ఇప్పుడు సపోజ్ రాష్ట్రంలో ఒక ఒక 100 మంది డిఎస్పీలు ఉన్నారనుకోండి, ఒక 50 మంది ఆయనకి ఫేవర్గా ఉండే వాళ్ళు ఉన్నారు. లేదా సిఏలో 200 మంది ఉన్నారనుకో, ఒక 120 120 అట్లా. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి వచ్చిన తర్వాత ఆయన సస్పెండ్ చేసినా కూడా సైలెంట్గా ఉండకుండా ఏం చేస్తున్నాడు, ప్రతిదీ ఇన్ఫర్మేషన్ వైసీపీ నాయకులను కాపాడటానికి చాలా ప్రయత్నాలు చేశాడు. ఇంకా ఎంతవరకు చేస్తారు, కొన్ని రోజులు చేస్తారు, కొన్ని రోజులు చేయని చూద్దాం అసలు ఏంటి ఆయనది అని చూస్తారు, గురి పెట్టారు, ఒక 4 రోజుల్లో నిఘా పెట్టారు, అయిపోయింది, అరెస్ట్ చేశారు. ఆయన సస్పెండ్ చేసినప్పుడు సైలెంట్గా ఉంటే ఓకే. ఆ సైలెంట్గా ఉండకుండా కూడా మళ్ళీ ఇంకా దొంగల్ని కాపాడటం కోసం ఆయన చేసిన తాపత్రయం ఉంది. తప్పుకు దొరుకుతున్నారు అందరు వాళ్ళు, ఎవరికంతకు వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చూడండి, వంశీ గారు, వల్లభనేని వంశీ గారు, ఆయనకి నోటీసులు ఇస్తున్నారు, విచారణ పిలుస్తున్నారు, జరుగుతుంది ఆయన కేసు. ఈ లోపు ఆయన ఏం చేశారు, ఒక అతన్ని కిడ్నాప్ చేశారు. టీడీపీ పార్టీ ఆఫీస్ లో ఉన్న అతని పేరేందో ఉంది, అతన్ని కిడ్నాప్ చేశారు. దొరికిపోయారు కదా, దొరికిపోబట్టే అరెస్ట్ చేశారు. అట్లా ఒక్కొక్క విషయం. ఇప్పుడు రాజకేశ్ రెడ్డి గారు ఉన్నారు, ముందుగానే ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆయన చెక్కేద్దామని చూశాడు. ఆయన చెక్కేస్తాడని ఇక్కడ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ లీక్ అయింది అని చెప్పి అర్థమవుతుంది కదా. అంటే ఇంటెలిజెన్స్ ఏమన్నా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కళ్ళు మూసుకొని ఏం లేదు కదా. వాళ్ళకి ఫ్రీగా అధికారాలు ఇచ్చారు, చెయ్యండి మీ డ్యూటీ మీకు చేయండి, మీ మీ యూనిఫామ్కి ఒక వాల్యూ ఉంది, చెయ్యండి, మీ మీద ఎలాంటి ఒత్తిళ్లు కూడా పెట్టమని చక్కగా కూటమి ప్రభుత్వం వాళ్ళ యూనిఫామ్ గౌరవించి మీ వర్క్ మీరు చేయండి అంటే ఇంకెందుకు చేయరు వాళ్ళు. వాళ్ళకి ఏమీ చేతగా కాదు, కాకపోతే కొన్ని రోజులు అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు, ఎక్కడికక్కడే తప్పిచ్చేసుకోవడం, ఫారెన్ వెళ్ళిపోవడం, లేకపోతే నోటీసులు ఇచ్చినా మేము రాలేమంటాం, వచ్చినా కూడా తెలియదు, ఏం జరిగిందో తెలియదు, మర్చిపోయాం, ఈ ఆన్సర్లు చెప్పడం, ఇలా చేశారు కొంత. అలా చేసిన ఓర్పుగా సహనంగా ఎలా పడితే అలాగ అధికారం ఉంది కదా అని ఎవరిని ఈడ్చుకురాలా. ఒక సిస్టమేటిక్ గా, ఒక క్రమశిక్షణగా జరిగే విధానంలో జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా, ఏ శాఖలోనైనా అలాగే పనిచేస్తున్నారు. సపోజ్ ఇందాక పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చూశాను, పంచాయతీరాజ్ శాఖలో ఆయన చేసిన విధానం, ఫస్ట్ ఏమేమి మార్పులు తీసుకొచ్చారో అనడానికి మచ్చుకు ఒక 2 మాటలు చెప్పారు. ఇంతకుముందు అధికారులు బదిలీ జరగాలి అంటే, సిన్సియర్ గా వర్క్ చేసిన అధికారులకు ప్రమోషన్ రావాలంటే వాళ్ళు ఇక ఇప్పుడు మనకు జరగదులే, ఎందుకంటే గత ప్రభుత్వాల్లో ఆ రకంగా లాబింగ్స్ కానీ, ఆ రకమైన ఎవరైతే రాజకీయ నాయకులు ఒత్తిళ్లతో కానీ, ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా ఉన్నారో వాళ్ళ వర్గాల్ని పెట్టుకొని పనులు చేయించుకునే పరిస్థితి, అలాంటి దౌర్భాగ్య పరిస్థితి అదొకటి. ఉండేది. మళ్ళీ ఇప్పుడు వీళ్ళ ఇప్పుడు కామెంట్స్ కూడా ఏంటంటే, మేడం మీకు తెలియంది కాదు, ఏమైంది, పవన్ కళ్యాణ్ గారు రావట్లేదు, బయటకు రావట్లేదు, మాట్లాడట్లేదు, ప్రశ్నించట్లేదు, ఇవన్నీ అంటున్నారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కోసం పనిచేసుకుంటున్నారు. వాళ్ళంతా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. మీలాగా పని లేకుండా ఉండి బయటకు వచ్చి అందరు తిట్టడానికి కాదు ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు అంతా ప్రజల కోసం పని చేసుకుంటున్నారు కాబట్టి ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు. బయట ఎందుకు తిరుగుతారు, బయట ఎందుకు మాట్లాడతారు? వాళ్ళని పిచ్చి పనులు చేశారు కాబట్టి ప్రశ్నించారు. ఇప్పుడు శుభ్రంగా పని చేస్తుంటే ఏం ప్రశ్నించాలంట? ఇప్పుడు ఏమన్నా పని చేయకపోతే ప్రశ్నించాలి, అందరు పనులు చేస్తున్నప్పుడు ఏం ప్రశ్నించాలి? అంటే గతంలో వాళ్ళు మాట్లాడినవి ఏంటంటే పనులేమి లేవు, బయటకు మీడియా ముందు వచ్చి ఇష్టానుసారంగా అప్పటి పార్టీలను అందరినీ కూడా తిట్టడం చేసినవి. అప్పుడు కూడా అంతే, పనులు ఏం వచ్చాయి, పని ఏం చేయలేదు కదా. అదే 5 ఏళ్ళు చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుకుంటా, భావోద్వేగాలను రెచ్చగొట్టుకుంటూ, డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ 5 ఏళ్ళు గడిపేశారు. రాష్ట్రాన్ని కంప్లీట్ గా సర్వనాశనం చేసి వదిలిపెట్టారు. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేస్తుంది. ఇందాక చెప్పారు అధికారుల మార్పులు. అధికారులు అంటే ఇప్పుడు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి ఎన్డీఏ కూటమిలో జరిగే ఈ ప్రభుత్వ విధానంలో ప్రతి డిపార్ట్మెంట్ అధికారులు చాలా వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. చెయ్యండి, మీరు వర్క్ చేయండి, మీ మీద ఎలాంటి పొలిటికల్ ప్రెజర్స్ పెట్టాం అని చెప్పి చాలా చిత్తశుద్ధిగా ఎన్డీఏ కూటమి వర్క్ చేస్తుంది. కాబట్టి ఈ రోజు ఇలాంటి ఫలితాలు వస్తున్నాయి. పంచాయతీరాజ్ శాఖలోనే వచ్చిన 9 నెలల్లోనే దాదాపు 10,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి
రోడ్లు కానీ, మూగజీవాలకి నీటి తోట్లు కానీ, అసలు జలజీవన్ మిషన్ విధులు కానీ, గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కానీ అసలు ఏ రకంగా దూసుకుపోతున్నారు పంచాయతీ అంటే, గ్రామ స్థాయిలో కూడా ఒక అవినీతి లేకుండా ఇంత క్లీన్గా అధికారులు బదిలీల దగ్గర నుంచి ఎంత క్లీన్గా జరిగింది అనేది వివరిస్తుంటే, ప్రతి శాఖ అలాగే వర్క్ చేసుకుంటా వెళ్తున్నారు. విద్యాశాఖలో కానీ, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతి విషయంలో తీసుకునే విధానాలు, ఇప్పుడు మన ఆ, వీళ్ళు కూడా ఆర్థిక సంఘ ప్రణాళిక మీటింగ్ కూడా జరిగింది. ఆ, వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు మనకి